హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మీకు నేను టీజీఈఏబీ సెట్ 2025 కౌన్సెలింగ్ ఏదైతే త్వరలో నిర్వహించబోతున్నారో దానికి సంబంధించి స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, ఇందుకు సంబంధించి మనకి యూజర్ గైడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. యూజర్ గైడ్ ఆధారంగా మీకు నేను టీజీఈఏపీ సెట్ 2025కి సంబంధించిన ఆహ్, స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి? ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కోసం స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి? అలాగే ప్రాసెసింగ్ ఫీ ఎలా చేయాలి అనేది ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, మనకైతే 2024 యూజర్ గైడ్ ఉంది. దాని ఆధారంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్యాండిడేట్ హాస్ టు పర్ఫార్మ్ ది ఫాలోయింగ్ 2 యాక్టివిటీస్ బిఫోర్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే మనకి కౌన్సెలింగ్ అటెండ్ అవ్వేది ఎందుకోసం అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాలంటే ముందు మనము ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే స్లాట్ బుకింగ్ మనకి ఇక్కడ ఈ స్లాట్ బుకింగ్‌లో సెలక్షన్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ ఇది డిసైడ్ చేసుకోవడానికి మనం ఈ 2 స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఈ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ పర్టిక్యులర్ హెల్ప్‌లైన్ సెంటర్‌కి ఆ పర్టిక్యులర్ డేట్ అండ్ టైమ్ రోజు విజిట్ చేసి మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో, ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓన్లీ క్యాండిడేట్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలి? మనం టీజీఏపీసెట్.ఎన్ఐసి.ఇన్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సో, వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ నేను వెబ్సైట్‌లో కూడా చూపిస్తాను. సో, ఇక్కడ మనకి ప్రాసెసింగ్ ఫీకి సంబంధించిన స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. టీజీఏపీసెట్ 2025. సో, ప్రాసెసింగ్ ఫీ పే చేయొచ్చు. ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్. ఓకే. ఎంసెట్‌లో మనకి ఆహ్, ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సెపరేట్‌గా నిర్వహించే కౌన్సిలింగ్ ఇది. దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీ పే చేయాలంటే ముందుగా మనము ఈ టీజీఏపీసెట్ 2025 హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే దాని రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ఏదైతే క్యాప్చర్ టెక్స్ట్ కనిపిస్తుందో ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ క్యాప్చర్ టెక్స్ట్ ఎంటర్ చేసేసి పే ఫీ ఆన్‌లైన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ పే ఫీ ఆన్‌లైన్ క్లిక్ చేయగానే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫార్మ్ అనేది ఒకటి డిస్‌ప్లే అవుతుంది. సో, దీంట్లో మనకి ఏవైతే డీటెయిల్స్ కనిపిస్తాయో దాంట్లో కొన్ని డీటెయిల్స్ మనం ఎంటర్ చేయవచ్చు. సో, కొన్ని డీటెయిల్స్ అంటే మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఆటోమేటిక్‌గా ప్రీ ఫెచ్డ్ అనమాట. సో, హాల్ టికెట్ నెంబరు, తర్వాత టీజీఏపీ సెట్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్, టీజీఏపీ సెట్ హాల్ టికెట్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా కనిపిస్తాయి. సో, దీంట్లో కూడా ఏవైనా మిస్టేక్స్ ఉంటే కౌన్సెలింగ్ టైమ్‌లో మనం కరెక్షన్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఈఏపీ సెట్ అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ ఏవైనా ఉంటే వాటికి సంబంధించి కరెక్షన్స్ కోసం ఏం చేయాలనేది కూడా ఒక వీడియో చెప్పాను. స్టిల్ దాంట్లో మిస్టేక్స్ ఉంటే ఇప్పుడు మీకు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం వచ్చిందండి. అలాగే మీకు ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కౌన్సిలింగ్‌లో వెరిఫికేషన్ ఆఫీసర్స్ ద్వారా మీకు అప్డేట్ చేయబడుతుంది. ఇక్కడ మీరేం వర్రీ అవ్వాల్సిన పని లేదు. అండ్ దీని తర్వాత మనము క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబరు, అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబరు, క్యాండిడేట్ ఆధార్ నంబరు, ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్ నంబరు. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నంబర్. ఈ మొబైల్ నంబర్ ఎంటర్ చేయడంలో మాత్రం జాగ్రత్తగా ఫిలప్ చేయాలండి. ఎందుకంటే మొబైల్ నంబర్‌కి మనకి తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఆప్షన్స్ పెట్టాలంటే ఓటీపీ అనేది మొబైల్ నంబర్‌కే వస్తుంది. సో, ఈ డీటెయిల్స్ ప్రాపర్‌గా ఎంటర్ చేసేసి మీరు ఇవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్‌లో పైన ఏదైతే డీటెయిల్స్ మీరు ఎంటర్ చేశారో, డేటా ఎంటర్ చేశారో అదంతా ప్రాపర్‌గా ఎంటర్ చేశాను అని మీరు యాక్సెప్ట్ చేయాలన్నట్టు. మీరు వన్స్ యాక్సెప్ట్ చేసినట్టయితే ఇక్కడ ఐ డిక్లేర్ దట్ ఐ రెడ్ ది అబోవ్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ అండర్‌స్టూడ్ ది ప్రాసెస్ అని చెప్పి టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ప్రాసెసింగ్ ఫీ పేమెంట్‌కి సంబంధించిన స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. టీజీఏబీ సెట్ సో, ప్రాసెసింగ్ ఫీ ఈ టీజీఏబీ సెట్ 24 బదులు 2025 ఉంటుందండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఏవైతే మీరు ఫిల్ చేశారో ఇంతకు ముందు క్యాస్ట్ డీటెయిల్స్ అలాగే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తాయి. వాటిని మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ ప్రెజెంట్ లేకపోయినా నో నీడ్ టు వర్రీ బట్ యూ నీడ్ టు ఎంటర్ సమ్ డమ్మీ డేటా. వన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి. పే ప్రాసెసింగ్ ఫీ ఆన్‌లైన్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. ఇది టిక్ మార్క్ పెట్టేసి పే ఫీ ఆన్‌లైన్. సో, ఇక్కడ పే ఫీ ఆన్‌లైన్ చేసేటప్పుడు మనకి బిల్డర్స్ కనిపిస్తుంది. అలాగే టీ వాలెట్ కనిపిస్తుంది. సో, మీకు టీ వాలెట్ రిజిస్ట్రేషన్ ఉంటే మీరు టీ వాలెట్ క్లిక్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. టీ వాలెట్ ద్వారా అయితే మనకి ట్రాన్సాక్షన్ చార్జెస్ ఏమీ పడవు. బట్ బిల్డర్స్ ద్వారా అయితే మనకి డెబిట్ కార్డ్, రూపే క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, వీసా, మాస్టర్ క్రెడిట్ కార్డ్స్ వీటికి సెపరేట్ చార్జెస్ ఉంటాయి. సో, ఆ చార్జెస్ అన్నీ మీకు పేమెంట్ చేసేటప్పుడు ఎలాగో కనిపిస్తాయి. ఓకే. ఇక్కడ చూపిచ్చారు చూడండి. సో, మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కొట్టేసి పే ఫీ ఆన్‌లైన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఒక కాషన్ మెసేజ్ అనేది కనిపిస్తుంది. సో, ఈ కాషన్ మెసేజ్ మీరు ఓకే అనుకుంటే మీకు నెక్స్ట్ పేజ్‌లో దీని స్క్రీన్ షాట్ అంటే పేమెంట్‌కి సంబంధించిన పేమెంట్ ఆప్షన్ స్క్రీన్ కనిపిస్తుంది. సో, పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా చేయవచ్చు. సో, మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అయితే క్రెడిట్ కార్డ్ నంబర్స్ అడుగుతాయి. నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్‌లో యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది.
ఓకే. క్రెడిట్, డెబిట్ కార్డ్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌పైరేషన్ డేట్ ఎంటర్ చేయాలి. అలాగే సీవీవీ కూడా ఎంటర్ చేయాలి. అండ్ కార్డ్ హోల్డర్ నేమ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ చార్జెస్ ఏవైతే కనిపిస్తాయో కార్డ్‌కి సెపరేట్‌గా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, అలాగే నెట్ బ్యాంకింగ్ వీటికి ట్రాన్సాక్షన్ చార్జెస్ ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్ చార్జెస్‌తో పాటు మీకు ఇక్కడ అమౌంట్ అనేది అప్డేట్ అవుతుంది. ప్రెజెంట్ అయితే 1200 చూపిస్తుంది. ఈ 1200 అది ఓసీ, బీసీ క్యాండిడేట్స్. మిగతా వాళ్ళకి మనకి 600 రూపీసే పే చేయాల్సి ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్‌కి మనము 600 పే చేయాల్సి ఉంటుంది. ఓకే. వెరిఫై పేమెంట్ స్టేటస్. వన్స్ మనం పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత వెరిఫై పేమెంట్ స్టేటస్ అనేది ఒక స్క్రీన్ ఉంటుంది. సో, ఇక్కడ కూడా మనకి వెరిఫై పేమెంట్ స్టేటస్ స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్‌లో కూడా మనకి సేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టీజీఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఈ క్యాప్చా వాల్యూస్ ఎంటర్ చేసి మీరు ఏ పేమెంట్ మోడ్ తోటి మీరు ఎలాగా స్లాట్ బుకింగ్‌కి సంబంధించిన ఫీ పే చేశారో సో, దాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ టీ వాలెట్ అయితే టీ వాలెట్ సెలెక్ట్ చేసుకోండి. బిల్ డెస్క్ అయితే వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ త్రూ బిల్ డెస్క్ మీరు సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ చేసిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా వస్తే ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుందండి. ఇలా ట్రాన్సాక్షన్ జనరేట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫౌండ్ సక్సెస్‌ఫుల్ అని వస్తే మీరు స్లాట్ బుకింగ్‌కి వెళ్ళిపోవచ్చు. స్లాట్ బుకింగ్ సంబంధించి స్క్రీన్ ఇలా ఉంటుంది. సో, స్లాట్ బుకింగ్ స్క్రీన్. సో, ఇది స్లాట్ బుకింగ్ స్క్రీన్. అన్ని చోట్ల కూడా మీరు సేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. టీజీపీ, ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇమేజ్ వాల్యూస్ వీటినే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ స్లాట్ బుకింగ్ దగ్గర మీరు షో అవైలబుల్ స్లాట్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, షో అవైలబుల్ స్లాట్స్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యాక్చువల్‌గా మీరు ఎలా పే చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది మీకు స్క్రీన్ కనిపిస్తుంది. సో, దాంట్లో మీరు ఈ స్క్రీన్ దగ్గర మీరు కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్ అంటే మీరు ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీ మనకి ఏమేమి ఉంటాయి పీహెచ్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటాయి. సో, మీరు అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మిగతా వాళ్ళైతే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు స్పెషల్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటే అది చేయించుకోవడానికి మీరు ఆ పర్టిక్యులర్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద హెల్ప్ లైన్ సెంటర్స్ డిస్ప్లే చేస్తది. ఆ డిస్ప్లే సెంటర్ చేసిన హెల్ప్ లైన్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పీహెచ్, ఎన్సీసీ, క్యాప్ సర్టిఫికేట్ హోల్డర్స్ అయితే మీరు సింపుల్‌గా ఆ పర్టిక్యులర్ కేటగిరీ ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్‌లోంచి సెలెక్ట్ చేసుకొని మీరు హెల్ప్ లైన్ సెంటర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇలా చూడండి ఇక్కడ ఆల్ కనిపించినప్పుడు మనకి అన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ కనిపిస్తాయి. అదే మీరు స్పెషల్ కేటగిరీ ఉంటే మీకు ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్ కనిపిస్తుంది. ఇక్కడ పర్టిక్యులర్ కేస్‌లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా మనకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ కనిపిస్తుంది. స్క్రీన్ మీద డేట్ అంటే క్యాలెండర్ స్క్రీన్ కనిపిస్తుంది. ఈ క్యాలెండర్ స్క్రీన్ మీద మనకి గ్రీన్ కలర్‌లో డేట్స్ కనిపిస్తాయి. గ్రీన్ కలర్ డేట్స్‌లో ఏదైనా ఒక డేట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోగానే ఆ పర్టిక్యులర్ డేట్‌లో లేదా డేలో మనకి ఏమేం స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయనేది చూపిస్తుంది ఇక్కడ. 9-9:30, 9:30-10 ఇలా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక స్లాట్స్ ఉంటాయి. అలా మనకి ఏవైతే అవైలబుల్ స్లాట్స్ ఉంటాయో అవన్నీ కూడా కనిపిస్తాయి. సో, దాంట్లో మీరు 1 స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పర్టిక్యులర్ కేస్‌లో అయితే 11:30-12 స్లాట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. సో, డూ యూ విష్ టు కంటిన్యూ ఇన్ ఆల్ కేటగిరీ స్లాట్. సో, ఇది సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ డేట్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. సో, డేట్ అనేది మీకు కన్వీనియంట్ డేట్, కన్వీనియంట్ టైమ్ సెలెక్ట్ చేసుకొని యెస్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక కన్ఫర్మేషన్ స్లిప్ అనేది వస్తుందండి. ఇలా కన్ఫర్మేషన్ స్లిప్ జనరేట్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ పాపప్స్ ఉంటాయి. ఈ పాపప్స్ అనేవి సెట్టింగ్స్‌లో ఉంటాయి. సో, ఆ సెట్టింగ్స్‌లో మీకు పాపప్ అనేది ఎనేబుల్ అయ్యి ఉంటే మీకు అప్పుడు ఆటోమేటిక్‌గా పాపప్ మెసేజ్ వచ్చేసి మనకి అలాగే ఈ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ కూడా జనరేట్ అవుతుంది. వన్స్ అది లేదనుకోండి మీరు మళ్ళీ ఈ పాపప్స్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు దాన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది మనకి పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ దీనికి సంబంధించి మీరు ఇక్కడ సైట్ ఏదైతే మనం ఓపెన్ చేస్తున్నామో ఆ సైట్‌ని ఎనేబుల్ చేయడానికి మనం ఇది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డూ నాట్ అలౌ అంటే అది ఓపెన్ అవ్వదండి. సో, చాలామందికి ఈ ప్రాబ్లమ్ వచ్చే స్లాట్ అనేది బుక్ అవ్వదు. కానీ మెసేజ్ వస్తుంది. ఒక స్లాట్ బుక్ అవుతుంది. కానీ మెసేజ్ వస్తుంది. కానీ పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవ్వదు. అంటే ఈ రిసిప్ట్ జనరేట్ అవ్వదు. సో, అలాంటప్పుడు మీరు పాపప్స్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇలా కూడా ఒక ప్రాంప్ట్ కూడా వస్తుంది. పాపప్స్ బ్లాక్డ్ అని చెప్పి దీన్ని మీరు ఆల్వేస్ అలో పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ ఫ్రమ్ tgeapset.nic.in అని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. ఈ రిసిప్ట్ తీసుకొని మీరు కౌన్సిలింగ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది మరొక వీడియోలో మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అలాగే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏంటి అనేది కూడా మీకు నేను అదే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది మనకి స్లాట్ బుక్ చేసుకోవడానికి సంబంధించిన పూర్తి సమాచారం. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఫర్దర్‌గా మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ కోసం ఎలాంటి కాలేజెస్ ప్రిఫర్ చేయాలి, ఏ కోర్సెస్ ప్రిఫర్ చేయాలి,
దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ రూపంలో ఉంటుంది కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజినీరింగ్ అడ్మిషన్స్.